సైకలాజికల్గా పబ్లిక్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలని మీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను. ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఏం కాదులే, గతంలో మనకు జరగలేదులే, మనం ఇంతవరకు రావులే, ఈ హైట్కి రావులే అని అట్లా అజాగ్రత్త పడిపోయి ప్రాణం మీదికి రాకుండా అధికారులతో సహకారం చేసి తప్పేం లేదు. కావాలంటే ఒక 2-3 రోజులు పోయి మనం షెల్టర్లో ఉండి ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసిన భోజనాలు తినుకుంటూ అక్కడే ఉండి మళ్ళీ మనం 3-4 రోజుల తర్వాత తిరిగి రిసీడ్ అయిపోయిన తర్వాత వచ్చి శుభ్రం చేసుకొని మన ఇల్లంతా మళ్ళీ మన ఇంట్లో తప్పేం. ప్రాణాలు అన్నిటికన్నా విలువైనవి. మన ఆస్తులు, మనకు సంబంధించిన వస్తువులు విలువైనవే అయినప్పటికీ మనం ప్రాణాలతో ఉంటేనే వాటికి విలువ ఉంటుంది. ఆ విషయాన్ని కూడా ఇందాక మనం వీళ్ళతో మాట్లాడినప్పుడు గ్రామ సర్పంచ్ కూడా నాతో ఉన్నారు. పబ్లిక్ అందరూ కూడా మేము డెఫినెట్గా సహకరిస్తాము. గతంలో కూడా మేము అట్లాగే వెళ్ళాము బయటికి. ఈ వీధుల్లో కూడా పడవల్లో తిరిగినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వాళ్ళు పూర్తి కోఆపరేషన్ కూడా చెప్తా ఉన్నారు.